మనం టెర్రస్ గార్డెన్లో కుండీల్లో టమాటో మొక్కలు అవి వేసుకున్నప్పుడు జనరల్గా మనం హార్వెస్ట్ చేసినప్పుడు ఒక ట్రిప్కి పావు కేజీ అర కేజీ అంతే కదండి. అంతకంటే మ్యాక్సిమం ఎక్కువేమి రావు కదా. అటువంటివి పెరక్కాసిన ఈ నాటు టమాటాలు హార్వెస్ట్ చేస్తే 2 కేజీలు సులువుగా వస్తాయండి. పెద్ద గ్రో బ్యాగ్లో వేసిన టమాటో మొక్క ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేయడం కూడా అయిపోయిందండి. అది నేను గ్రో బ్యాగ్లో వేయడం వల్ల మనకి మొక్కలు అవి ఎంత హెల్తీగా పెరుగుతాయి అని చూపించినప్పుడు నేను హార్వెస్ట్ చేశానండి. అప్పుడు కూడా ఇంచుమించు ఒక కేజీ టమాటాల దాకా వచ్చినాయి. గుత్తులు గుత్తులుగా ఏవో ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా, ద్రాక్ష పళ్ళు బ్లాక్ కలర్లో ఉంటే ఇవేమో ఎర్రగా. టమాటో ఒకటే ఒక మొక్క ఇంత నిండుగా చక్కగా పెరిగి ఇన్ని కాయలతోటి మన కనులు విందుగా భలే ఉంది కదండి. ఇంత మొక్క నాకు అంటే నేను నార్లు తీసుకొచ్చండి వేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ చాలా మొక్కలు ఉండేవండి. తీగజాతి మొక్కలు అవన్నీ తీసేసాక అంటే కాకరపాదు ఉండేదన్నమాట. ఒక్కసారిగా చక్కగా పెరిగిందండి. ఉమ్, ఏంటంటే మెయిన్ రీజను ఎండ అండి. మనకి ఎండ ఉండే ప్లేస్లో కాయగూరలు పెట్టుకుంటేనే అవి మంచి దిగుబడిస్తాయి. అవి టమాటా గాని, వంగ గాని, బెండ గాని ఏదైనా. కాబట్టి ఎండ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కంటైనర్ కూడానండి. కొంచెం ఎక్కువ మట్టి ఉంటే గనక మనకి దిగుబడి కూడా చక్కగా వస్తది. నెక్స్ట్ మట్టి. మట్టి మేము ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉపయోగిస్తామండి. ఈ గ్రో బ్యాగ్‌లో కూడా పొరల పొరల కింద కిచెన్ వేస్ట్ వేసే ఈ మొక్కలవి పెట్టాము. టెర్రస్ గార్డెన్ అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండాను, ఖర్చు పెట్టకుండాను హార్వెస్ట్ తీసుకున్నప్పుడే మనకి లాభదాయకంగా ఉంటుంది కదండి. పెద్ద గ్రో బ్యాగ్లో వేయడం వల్ల చక్కటి దిగుబడిని అందుకుంటున్నాము. కిచెన్ వేస్ట్ ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతోటి మాకు గార్డెన్ పెంచుకున్నట్టు అవుతుందండి. అవి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కింద ఎలా చేసుకోవాలి అని చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. అలాగే పెద్ద గ్రో బ్యాగ్ ఎలా తెప్పించుకోవాలి అనేది కూడా నేను వీడియో ప్రత్యేకంగా చేశాను. ఇక్కడ ఒకటే ఒక గ్రో బ్యాగ్లో రకరకాల కాయగూరలు పండిస్తున్నామండి. ఈ గ్రో బ్యాగ్లో ఒక్క టమోటో మొక్కకి మాకు ఇంచుమించు 2 కేజీల సుమారు టమాటో పళ్ళు వచ్చినాయండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1 కేజీ దాకా కోసాము టమోటోలు. అంటే ఒక 2 కంటైనర్స్లో మేము పండించిన పంట 3 కిలోల వరకు టమోటోలు. అవి కూడా దేశవాళీ టమోటోలు. ఇవి టమోటోలు పండించడం కోసం మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఏంటన్నది పెద్ద వీడియోలో మొత్తం ఈ టమోటో మొక్కలు పెంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది వివరించానండి.